మాస్టర్ గారిని చూడండి. చివరగా జిల్లేళ్ల మూడు ఎమ్మంటారు, గర్వం లేదు భరద్వాజకి సద్బ్రాహ్మణుడు అంటారు. చీరాల స్వామివారు అలాగే పాకల్పాటి గురువు గారికి మహావిష్ణువుగా మాస్టర్ గారు దర్శనం ఇచ్చారని చెప్పారు. మాస్టర్ గారు లీలామృతం పంపించాక లీలామృతం కూడా చదివించి వినేవారు. అదేవిధంగా రాకడి బాబా అట్లాంటి మహాత్ములు పూర్ణానంద స్వామి వారు మాస్టర్ గారి గురించి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో సాయినాథుని నింపుకున్న భాగ్యశాలివి అన్నాడు. రామిరెడ్డి తాతగారు ఫోటో చూపించే ఎవరయ్యానంటే ఈ దత్తాత్రేయుడు. గురు భరద్వాజ మహారాజ్ కీ జై, గురుదేవ దత్తకు జై, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహారాజ్ की। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः, गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुमध्ये स्थितं विश्वं, विश्वमध्ये स्थितो गुरुः, गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्तिः, पूजामूलं गुरोः पदं, मन्त्रमूलं गुरोर्वाक्यं, मोक्षमूलं गुरोः कृपा। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं, द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्, एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं, भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो नमः। పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి 25వ ఆరాధన మహోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మనందరం కూడా ఇక్కడ సత్సంగం జరుపుకోవడం ఎంతో సంతోషించదగినటువంటి విషయం. భరద్వాజ మాస్టర్ గారు ఎవరు, ఆయన జీవితము, అలానే మహనీయుల యొక్క ప్రశంసల గురించి ఇప్పటివరకు మనకి రాజా గారు చక్కగా చెప్పారు. సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుని ఆశ్రయించి తన జీవితాన్ని సార్థకత చేసుకోవడమే కాకుండా అనేక వేల మంది జీవితాలను చరితార్థం చేసినటువంటి మాస్టర్ గారి ఆరాధన సందర్భంగా ఈరోజు మనం మన ధర్మం ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి, సాయి భక్తులుగా అదేవిధంగా పూజ్యశ్రీ మాస్టర్ గారి అనుచరులుగా మన ధర్మం ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి అనే విషయాల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. మనకు ఆది శంకరాచార్యుల వారు చెప్తారు, ఈ సృష్టిలో దుర్లభమైనటువంటి విషయాలు 3 ఉన్నాయి. ఏమిటవి అంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ. దుర్లభం త్రయమేవైతత్ కేవలం దైవానుగ్రహ హేతుకం అని చెప్పేసి శంకరాచార్యుల వారు చెప్తారు వివేక చూడమణిలో. అంటే కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే ప్రాప్తించేవి 3 ఈ సృష్టిలో. ఏమిటి అంటే మానవ జన్మ లభించిన ఒకటి మనుష్యత్వం అన్నారు దాన్ని. రెండవది ముముక్షత్వము, అంటే 84 లక్షల రకాల జీవరాశిలో ఉత్తమమైనటువంటి మనుష్య జన్మ భగవంతుడు దేని నిమిత్తమైతే ప్రసాదించాడో ఆ విధంగా దీనిని సార్థకత చేసుకోవాలనేటువంటి తపన కలిగి ఉండడం ముముక్షత్వము అంటారు. మనుష్యత్వం, ముముక్షత్వం. మహాపురుష సమాశ్రయ, మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవాలనేటువంటి తపన మనందరికీ కూడా ఉంది. కానీ అలా జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అంటే దానికి సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి సద్గురువు యొక్క సమాగమము 3వది అన్నారు.
ఈ మూడు కూడా కేవలం దైవానుగ్రహం వల్ల మాత్రమే లభిస్తాయి, కానీ ఇందులో ఏ విధమైనటువంటి మన స్వప్రయోజనము లేదు అని చెప్పేసి శంకరాచార్యుల వారు చెప్తారు. అంటే మానవ జన్మ లభించడము, జీవితాన్ని సార్థకత చేసుకోవాలనేటువంటి తపన కలిగి ఉండడము, జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి కావలసిన మార్గాన్ని చూపించే సద్గురువు యొక్క సమాగమము, ఈ మూడు దుర్లభం. సరే, ఆ మూడింట్లో మొట్టమొదటి మనందరికీ కూడా లభించింది మానవ జన్మ. అయితే మనలో ఎంతమంది ముముక్షువులము అనేది రెండవ ప్రశ్న. మానవ జన్మ లభించింది కాబట్టి మనందరం కూడా అదృష్టవంతులే. ఎందుచేత అంటే 84 లక్షల రకాల జీవరాశి ఉంది సృష్టిలో అన్నారు. ఈ 84 లక్షల రకాల జీవరాశిలో మానవ జన్మే ఉత్తమమైంది అన్నారు. జన్మానాం నరజన్మ దుర్లభం అన్నారు. ఎందుచేత మానవ జన్మ గొప్పది అంటే మనకు మాస్టర్ గారు మహాత్ములు అందరూ కూడా చెబుతారు. ఏమిటంటే సృష్టిలో ఉండేటువంటి జీవరాశి మొత్తానికి సమానమైన ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఆహార, నిద్ర, భయ, మైథునములు అని. ఆహారము స్వీకరించడం, ఆకలి దప్పుకలు తీర్చుకోవడము, నిద్ర విశ్రాంతి, సంతానోత్పత్తి, భయము. ఈ 4 విషయాలలో సృష్టిలో మానవుడితో పాటు తక్కిన జీవరాశి కూడా సమానమే. కానీ మానవ జన్మ ఎందుకు గొప్పదన్నారు మరి అట్లాంటప్పుడు అంటే మానవ జన్మ మోక్ష ద్వారము అన్నారు. అంటే సృష్టిలో ఉండే 83,99,999 రకాల జీవరాశికి కూడా భగవద్ అనుభూతి పొందేటువంటి అవకాశం లేదు, ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉన్నది. అందుచేత మానవ జన్మ మోక్ష ద్వారం అన్నారు. అందుచేత రామకృష్ణ పరమహంస కూడా మనకు చెప్తారు, దుర్లభమైన మనిషి జన్మ లభించి కూడా ఈ జన్మలోనే ఎవరైతే భగవద్ అనుభూతి పొందడం కోసం ప్రయత్నం చేయరో అటువంటి వ్యక్తి యొక్క జీవితము వ్యర్థము వ్యర్థము వ్యర్థము, నిరర్ధకము నిరర్ధకము. కాబట్టి 84 లక్షల రకాల జీవరాశిలో ఉత్తమమైన మానవ జన్మ మనకు లభించింది. మరి ఈ జీవితాన్ని సార్థకత చేసుకోకపోతే ఏమవుతుంది అంటే మాస్టర్ గారు అంటారు, ఇచ్చిన సదవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే బూడిదై రాలిపోతావు. ఏమిటి ఇచ్చిన అవకాశం అంటే 84 లక్షల రకాల జీవరాశిలో ఉత్తమమైన మనిషి జన్మే భగవంతుడు ప్రసాదించిన అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుంది అంటే బూడిదై రాలిపోతాము అన్నారు. ఎంత అధపతనానికి వెళ్ళిపోతామో చూడండి. 84 లక్షల గడులలో ఒక చక్రం ఉందట. ఈ చక్రంలో అంటే 84 లక్షల గడులు అంటే 84 లక్షల రకాల జీవరాశట. మొట్టమొదట గడిలో నుంచి ఈ జీవుడి యొక్క యాత్ర ప్రారంభమైందట. అందులో ఉద్భిజములు 21 లక్షల రకాలట. అంటే వృక్ష జాతి 21 లక్ష రకాలు, 21 లక్ష గడులు దాటిపోయింది. తర్వాత దాంట్లో స్వేదజములు అన్నారు. అంటే క్రిమికీటకాదులు సూక్ష్మజీవులతో కూడినటువంటి 21 లక్ష గడులు దాటిపోయామట. మూడవది అండజములు అన్నారు. గుడ్లు పెట్టడం ద్వారా పొదిగి పిల్లలు చేసే పక్షి జాతి 21 లక్ష రకాలు ఉంటుంది అన్నారు. ఆ 21 లక్ష గడులు కూడా దాటిపోయాం. ఇక చిట్ట చివరిది జరాయుజములు. అంటే తల్లి గర్భంలోనే శిశువుగా తయారైన తర్వాత ప్రసవం ద్వారా బయటకు వచ్చేటువంటి జంతు జాతి, అందులోనే మనం కూడా ఉన్నాం. ఈ 84 లక్షల రకాల జీవరాశి మొదటి గడిలో నుంచి ఈ జీవుడు మాస్టర్ గారు అంటారు, పరమపద సోపాన పటంలో పాము కరిచినప్పుడల్లా కిందకు వస్తూ నిచ్చినొచ్చినప్పుడల్లా పైకెక్కుతూ ఉంటాం కదా. ఈ 84 లక్షల గడుల్లో ఇప్పటి వరకు మనం మన యొక్క హీన సంస్కారాలను బట్టి ఇంకా ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్తూ మన ఉత్తమమైనటువంటి సంస్కారాలతో భగవంతుని మెచ్చుకునేలాగా ప్రవర్తిస్తే నిచ్చినెక్కినట్టు కొన్ని గళ్ళు దాటుకుంటూ, అంటే ఈ విధంగా ఉద్ధాన పతనాలు చెందుతూ ఈ 84 లక్షల గడులు తిరిగి 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 చిట్ట చివరికి ఆఖరి గడిలో ఉన్నాం. అది ఏ మానవ జన్మ. ఈ 84 లక్షల గడులు మొదటి గడిలో నుంచి ఆఖరి గడి అయినటువంటి 84 లక్షల గడులు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గడి ఎన్నో గడి అవుతుంది? ఒకటి నుంచి 84 లక్షల గడులు పూర్తయిపోయినాయి అంటే నెక్స్ట్ గడి ఎన్నోది? ఒకటోదే కదా. ఇప్పుడు ఈ మానవ జన్మను సార్థకత చేసుకుని భగవద్ అనుభూతి పొందకపోతే మళ్ళీ ఈ జీవుడు మొదటి గడిలోకి వెళ్ళిపోతాడు. అదే మాస్టర్ గారు చెప్పింది, ఇచ్చిన సదవకాశం సద్వినియోగం చేసుకోకపోతే బూడిదై రాలిపోతావు. కాబట్టి ఇంత గొప్ప మానవ జన్మ లభించింది కదా. ఈ 84 లక్షలు ఇంటూ ఒక్కొక్క జన్మ ఎన్నిసార్లు ఎత్తామో, మనం ఎన్నిసార్లు పుట్టామో, ఎన్నిసార్లు చచ్చామో, అంటే మొత్తం మీద కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన మీదట మాత్రమే మనం ఇప్పుడు మనిషి జన్మ లభించింది. ఇంత గొప్ప అవకాశం భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఉపయోగించుకొని దైవాన్ని చేరడమా లేకపోతే మొదటి గడిలోకి వెళ్ళిపోవడమా? మొదటి గడిలోనికి వెళ్ళాలంటే ఎటువంటి ప్రయత్నం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా జరిగేదే అది, మొదటి గడిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇన్ని జన్మలు పుడుతూ చస్తూ శంకరాచార్యులు వారు చెప్పినట్లు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఎన్నిసార్లు పుడుతూ చస్తూ ఉండి ఈ జన్మ మరణ పరిభ్రమణ చక్రంలో తిరుగుతావయ్యా. మానవ జన్మ లభించింది కాబట్టి ఇకనైనా బయటపడే ప్రయత్నం చెయ్యి. అటువంటి ప్రయత్నం చేసి శాశ్వతంగా భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందమని
మానవ జన్మను ప్రసాదించాడు భగవంతుడు. ఆ ప్రసాదించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, మొదటి గడిలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తితే మానవ జన్మ వస్తుందో ఒక్కసారి ఆలోచించమన్నారు. కాబట్టి ఆ విధంగా బూడిదై రాలిపోతామో, లేకపోతే భగవంతుడు ప్రసాదించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడము అనేది మన చేతిలోనే ఉంది. కానీ ఈ జన్మని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? బాబా గారు చెప్పినట్లుగా మానవ జన్మ లభించిన తర్వాత గురువుని తెలుసుకోవాలి. లేకపోతే ఎందుకు వచ్చినట్లు? పిడకలేరుకోవడానికి అన్నారు బాబా. పిడకలేరుకోవడం అంటే కూడా ఇదే, మళ్ళీ మొదటి గడిలోకి వెళ్ళిపోవడానికి చేసే పనులే పిడకలేరుకోవడం అంటే. మనలో ఉండే హీన సంస్కారాలు అనమాట. మొదటి గడిలోకి తీసుకువెళ్ళేటువంటి హీన సంస్కారాలే పిడకలేరుకోవడం అంటే. కానీ ఇంక వద్దు, ఇన్ని కోటాను కోట్ల జన్మలు ఎత్తిన మీదట భగవంతుడు మానవ జన్మ ఇచ్చాడు కదా, ఈ జన్మను సద్వినియోగం చేసుకుందాం అంటే మాత్రం ఏం చేయాలంటే బాబా చెప్తున్నారు, సద్గురువుని ఆశ్రయించు. కాబట్టి ఇక్కడ మన ధర్మం ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి ఒక్కసారి ఆలోచిస్తే 84 లక్షల రకాల జీవరాశిలో ఉత్తమమైన మనుష్య జన్మ లభించినందుకు తిరిగి మనం పతనం కాకుండా, సాటి వారిని పతనం చేయకుండా, మనం మునిగిపోకుండా సాటి వారిని ముంచకుండా, మనం తేలుతూ సాటి వారిని తేలడానికి సహాయం చేస్తూ ఉండడమే మన ధర్మము. ఈ 84 లక్షల రకాల జీవరాశిలో ఉత్తమమైనటువంటి మనుష్య జన్మ లభించినందుకు ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవడమే మన కర్తవ్యము. ఆ విధంగా మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి అంటే మనకు సద్గురువు తప్పకుండా అవసరం. కాబట్టి బాబానే స్వయంగా చెప్పారు కదా, సద్గురువు లేకపోతే పిడకలేరుకోవడమే. అలా అని మనం ప్రత్యక్ష గురువుల కోసం పరుగు పెడదామా అంటే గురువుల కోసం పరుగు పెట్టద్దు, ఉపదేశాల కోసం తాపత్రయపడద్దు అని మన బాబా చెప్పారు. మాస్టర్ గారు అంటారు, గోడ మీద పిల్లి మాటలాగా 2 మాటలు మాట్లాడితే అలాగా అనిపిస్తుంది మనకు. బాబా గారు చెప్పిన ఈ మాట వింటే గురువుల కోసం పరుగు పెట్టద్దు అన్నారు, గురువు లేకపోతే ఎందుకు వచ్చావు పిడకలేరుకోవడానికా అన్నారు. మరి మన పరిస్థితి ఏమిటి అంటే, ఈ కాలమాన పరిస్థితులు అట్లాంటివి. కాబట్టి ప్రత్యక్ష గురువులు మనకి లభించడం కష్టం. లేదు, మనకు ఉన్నటువంటి హీన సంస్కారాలను బట్టి మనం గురువు కోసం బయలుదేరినా, గురువుని వెతుక్కునేటువంటి అన్వేషణ చేసినా మనకు తగ్గవాడినే మనం ఎన్నుకుంటామట. మన సంస్కారానికి తగిన వాడినే మనం నమ్ముతామట. అప్పుడు ఏమవుతుంది? మన సంస్కారానికి తగిన వాడే మనకు దొరికితే, అంటే మనలాంటి వాడే మనకు దొరికితే, మనలాంటి హీన ప్రవృత్తి కలిగిన వాడే దొరికితే జోగి రాసుకున్నాక బూడిదరాలన్నట్టు ఏమీ ఉండదు. ఇద్దరు ఉభయ భ్రష్టులు అవుతారు అంటారు మాస్టర్ గారు. కాబట్టి గురువు అన్నవాడు అనిపించుకున్నవాడు కూడా ఉభయ భ్రష్టులు అవ్వాలయ్యా. ఇది కలియుగం. కలియుగంలో కీర్తి ప్రతిష్టలు ఆశించి గురువులుగా చలామణి అయ్యేవాళ్ళు ఉంటారు, కానీ గురువు అనబడేవాడు అరుదు. బాబా గారు ఏమన్నారు స్వయంగా? 60 సంవత్సరాల నా జీవిత కాలంలో శిష్యుడు అని చెప్పుకుందామంటే నాకు ఒక్కడు దొరకలేదు అన్నారు. అంటే చూడండి, బాగా అర్థం చేసుకోవాలి మనం. బాబా దగ్గర శిష్యరికానికి అర్హత లేదు ఎవరికి. 60 సంవత్సరాల కాలంలో ప్రత్యక్షంగా సాయినాథుడి సన్నిధిలో ఉన్న వాళ్ళని కూడా భక్తులే అన్నారు, కానీ శిష్యులు అనలేదు. అంటే శిష్యరికానికి ఇంకెంతటి అర్హత ఉండాలి? శిష్యరికానికి అర్హత లేని వాళ్ళకి గురుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కోణంలో మనం ఆలోచిస్తే శిష్యరికానికి అర్హత లేదు మనకు బాబా దగ్గర. కానీ ఈ రోజు చూస్తే వీధి గురువులే, ఊరికి గురువులే. మాస్టర్ గారు చమత్కారంగా అంటారు, ఆఖరికి అందరూ గురువులే కదా, శిష్యులు ఎవరంటే బాబా గారు ఒక్కరే శిష్యులు అవ్వాలి అని. మరి అందరూ గురువులే కదా. అటువంటి హీనమైనటువంటి పరిస్థితి దాపరిస్తుంది. కానీ ఇదంతా కలి ప్రభావాన్ని గుర్తుపెట్టుకొని సాయినాథుని యొక్క మాటల యందు మనకు ఎటువంటి విశ్వాసం ఉన్నా మనం చేయవలసింది ఏమిటి అంటే గురువుల కోసం పరుగులు పెట్టొద్దు. మరేం చేయాలి అంటే, బాబా గురువుల కోసం పరుగు పెట్టొద్దు అన్నారు కదా, మరి ఏం చేయమన్నారు? నన్నే నమ్ముకో అన్నారు. కాబట్టి మరి సరేనండి, బాబా అంటే గొప్ప గురువు, వజ్రాలలోకి వెళ్ళిన వజ్రం, కోహనూరు వజ్రం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ బాబా ఇప్పుడు ప్రత్యక్షంగా లేరు కదా, బాబా భౌతికంగా లేరు కదా. మరి ఇప్పుడు ఆయన ఎట్లా మనం గురువుగా ఆశ్రయిస్తామండి? భౌతికంగా లేనటువంటి బాబాను ఆశ్రయించి మన జీవితాన్ని ఎలా చరితార్థం చేసుకోవాలి అని అనుమానం వస్తుంది. అటువంటి అనుమానానికి అవకాశం లేకుండా బాబా ముందే చెప్పారు, నేను ఈ భౌతిక దేహానంతరం కూడా అప్రమత్తుడని. 3 రోజులు బాబా దేహంలో నుంచి వేరుగా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి అదే దేహంతో దాదాపు 30 సంవత్సరాలు ఉన్నారు. అంటే ఏమిటి? ఆ లేని ఎందుకు చేశారు అసలు? ఈ దేహం ఉన్నా, ఈ దేహం నుండి, ఈ దేహాన్ని విడిచిపెట్టినా కూడా నేను నిత్య సత్యుడనై ఉంటాను, నన్ను ఆశ్రయించిన వారిని నా సమాధి నుండే నేను రక్షిస్తాను, కాపాడుతాను, నా సమాధి మాట్లాడుతుంది అని చెప్పారు. సమాధి అనంతరం కూడా అప్రమత్తుడనే అని బాబా చెప్పి ఆ లీల కూడా ప్రాక్టికల్ గా నిరూపించారు. మాస్టర్ గారు అంటారు, ఇప్పటి వరకు చరిత్రలో వచ్చినటువంటి అవతారమూర్తులు, సద్గురువులు, మహాపురుషులు అందరూ ఒక ఎత్తు అయితే షిరిడి సాయినాథుడు ఒక్కరే ఒక ఎత్తు.
సాయినాథుడి లాంటి అవతారమూర్తి ఇప్పటి వరకు రాలేదు, ఇక ముందు వస్తుందని కూడా చెప్పలేము. నా భూతో నా భవిష్యత్ సాయినాథుడి యొక్క అవతారం అన్నారు. ఈ రోజు మనందరం కూడా ఏ తృప్తి కోసం, శాంతి కోసం, ఆనందం కోసము తాపత్రయపడుతున్నామో అటువంటి తృప్తి, శాంతి, ఆనందం కావాలి అంటే మాస్టర్ గారు స్వయంగా బల్లబుద్ధి చెప్తారనేవారట. సాయినాథుడిని ఆశ్రయించిన వాడు పొందిన తృప్తి, శాంతి, ఆనందం మరెవ్వరూ మరెక్కడా పొందలేరు. అయితే అటువంటి సాయినాథుడు భౌతిక దేహంతో లేరనేటువంటి భావన అసలు మనలో రానికూడదు. ఎందుకంటే ఆయన దేహము కాదు. భౌతిక దేహంతో ఆయన ఉన్నటువంటి 60 సంవత్సరాల కాలంలో కూడా ఆయన భౌతిక దేహానికి పరిమితులై ఎప్పుడూ లేరు. ఆయన చైతన్య స్వరూపుడుగానే మనకు అనేక లీలలు నిరూపించారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలుస్తుంది. ఎవరు ఎవరికి ఏమి చేసినా ఆయనకు తెలుస్తుంది. ఎవరు ఎవరికి సేవ చేసినా, కీడు చేసినా ఆయనకు తెలుస్తుంది. తెలియడం కాదు, అలా తనకు స్వయంగా వచ్చినటువంటి భక్తులకు నిరూపించేవారు. అది తనకే జరిగినట్లుగా. పిల్లిని కొడితే నన్నే కొట్టామన్నారు, కుక్కను కొడితే నన్నే కొట్టామన్నారు. కాబట్టి భౌతిక దేహంతో ఉన్నప్పుడు కూడా ఆయన దేహాత్మ భావనతో ఎప్పుడూ లేరు. కాబట్టి ఇప్పుడు కూడా మనకు 1918వ సంవత్సరంలో ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఆయన భౌతిక దేహాన్ని కనుమరుగైందంతే. కానీ ఆయన నిత్య చైతన్య స్వరూపుడై ఇప్పటికీ కూడా ఉన్నారు. అయితే రండి, బాబా గారు నిత్య చైతన్య స్వరూపి అయి నిత్య సత్యుడై ఇప్పటికీ కూడా తనను ఆశ్రయించిన వారికి కష్టాలు, కోరికలు తీర్చడం, పరిస్థితులు చక్కబెట్టడం, ఇవన్నీ అంటే చాలా తేలిక. ఇట్లాంటి లీలల అనుభవాలు మనందరికీ కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మన వైపు నుంచి చూస్తే లీలలట, ఆయన వైపు నుంచి చూస్తే అవలీలలు అన్నారు. మాస్టర్ గారు చెప్తారు, అవన్నీ మన వైపు నుంచి చూస్తున్నా కాబట్టి లీలలు, ఆయన వైపు నుంచి చూస్తే అవలీలలు. మరి అసలైన లీల ఏమిటి అంటే, ఏ చెట్టు యొక్క విలువైనా ఆ చెట్టుకు పండిన కాయలు, ఫలాలను బట్టే వస్తుందంటారు. అదేవిధంగా సాయినాథుడు మహాసమాధి చెందిన తర్వాత కూడా తన్ను ఆశ్రయించినటువంటి వారికి ఆధ్యాత్మిక అనుభూతి ఇస్తున్నారని, ఆధ్యాత్మిక ఉన్నతికి తీసుకువెళ్తున్నారని మనం నమ్మడానికి ఉదాహరణయే ప్రత్యక్ష సాక్ష్యమే పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. మాస్టర్ గారు భౌతికంగా బాబాను దర్శించారా? లేదు కదా. మరి మాస్టర్ గారికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మాస్టర్ గారు అంతటి ఆధ్యాత్మిక పరిపూర్ణత ఎట్లా సాధించారు? కేవలం సాయినాథుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలతోనే. కేవలం మాస్టర్ గారు బాబా యొక్క సమాధి దర్శనంతోనే, ఇందాక రాజా గారు చెప్పారు, 5 గంటల సేపు భౌతిక ప్రపంచాన్ని మరచి ఆధ్యాత్మిక చైతన్యంలో లీనమై మహా సమాధి స్థితిని అనుభవించారు షిరిడీలో తొలి దర్శనంతోనే. మాస్టర్ గారి యొక్క సమాధి దర్శనమే అంతటి ప్రభావాన్ని మాస్టర్ గారికి బాబా యొక్క సమాధి దర్శనమే అంత ప్రభావాన్ని కల్పించిందంటే అప్పుడు బాబా ఎంత గొప్పవారు అనేటువంటి ఆలోచన ప్రారంభమై బాబాని గురించి తెలుసుకోవాలని అనేక కష్ట నష్టాలకు, శ్రమలకు కూడా లెక్క చేయకుండా ఆయన IAS లాంటి ఉన్నతమైనటువంటి రాజుద్యోగాన్ని కూడా త్యాగం చేసేసారు. దేనికోసం అంటే IAS తిరగవేస్తే SAI సాయి. IAS లాంటి ఉన్నతమైన పదవులు కూడా సాయినాథుల కోసం త్యాగం చేశారు. ఎందుచేత? ఆయన ఒక IASగా ఉంటే ఆయన ఒక జిల్లాకి కలెక్టర్గా మంచి హోదాలో ఆయన జీవితం బాగుండేదేమో. కానీ అట్లా కాదు. అసలైన తృప్తి, శాంతి, ఆనందాలు ఏ పదవులలో కానీ, ఏ కీర్తి ప్రతిష్టల వల్ల కానీ, ఏ సిరి సంపదల వల్ల కానీ లభించవు. అది కేవలం ఆధ్యాత్మిక అనుభూతితో మాత్రమే సాధ్యము. తరుగులేని తృప్తి, శాంతి, ఆనందం. మనకు భౌతికమైన విషయాల ద్వారా తృప్తి, శాంతి, ఆనందం లభించాయంటే అవి చాలా తాత్కాలికం, టెంపరీ. కానీ నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి, శాశ్వతమైన తృప్తి, శాంతి, ఆనందం అది కేవలం ఆధ్యాత్మిక అనుభూతితో మాత్రమే సాధ్యం. అయితే ఇటువంటి రోజుల్లో మనం అటువంటి ఆధ్యాత్మిక అనుభూతి పొందాలి అంటే మనం ఆశ్రయించదగినటువంటి గురువు ఎవరో మనకు తెలియదు. కాబట్టి సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడే కలియుగంలో శ్రీపాద వల్లభ, నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అకలకోట స్వామి, షిరిడీ సాయినాథుల రూపాలను అవతరించిందని, కాబట్టి మనం ఆ మహనీయులను ఆశ్రయించి సద్గురువులుగా వారి యొక్క పాదాలను శరణ వేడి వారి యొక్క చరిత్రను పారాయణ చేసుకుంటూ, సత్సంగాలు చేసుకుంటూ, ఆ మహనీయులు చెప్పినటువంటి విధంగా మన జీవితాలను మలుచుకుంటూ పోతే మనం తప్పకుండా మన జీవితాలను సార్థకత చేసుకోవచ్చని అనుభవపూర్వకంగా మాస్టర్ గారు పొంది మనకు చెబుతున్నారు. ఎప్పుడు కూడా తాను పొందితేనే చెప్పాలట, తాను పొందంది చెప్పకూడదట. ఆచరించి చూపించేవాడే ఆచార్యుడు అన్నట్లుగా మాస్టర్ గారు సాయినాథుడు చెప్పినటువంటి ప్రతిదీ తూచా తప్పకుండా పాటించారు. కాబట్టి ఆచార్యుడు అనేటువంటి బిరుదు ఆయన పట్ల సార్థకత అయిపోయింది.
అయితే ఇంకా మన కర్తవ్యం ఏమిటి, మన ధర్మం ఏమిటి? మన మాస్టర్ గారు చెప్పినట్లుగా అనేక మంది మహనీయుల చరిత్రలు పారాయణ చేస్తున్నాం, సత్సంగాలు చేసుకుంటున్నాం. చేసుకోకపోతే ఇక చేసుకోవాలి. ఇందాక రాజా గారు చెప్పారు, సాయినాథుని యొక్క కృపను మనం పొందాలి అంటే దానికి 2 ఆయుధాలు మాస్టర్ గారు చెప్తారు. 1 చరిత్ర పారాయణ, 2 సత్సంగం. ఎక్కడైతే చరిత్ర పారాయణ, సత్సంగము ప్రతి నిత్యం ఒకే సమయము ఒకే చోటలో జరుగుతాయో అక్కడ ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటుంది అని కూడా మాస్టర్ గారు చెప్పారు. అక్కడ బాబా పిలిస్తే పలుకుతారని కూడా చెప్పారు. అయితే మనం అనేక సంవత్సరాలుగా బాబా చరిత్ర పారాయణ చేస్తున్నాం, సత్సంగాలు కూడా చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహనీయుల యొక్క సమాధులు, మహాత్ముల యొక్క క్షేత్రాలు దర్శించుకునే వాళ్ళు ఉన్నాం. మనందరం సాయి భక్తులం అని చెప్పుకుంటున్నాం. కానీ నిజంగా సాయి భక్తులుగా, అలానే భరద్వాజ మాస్టర్ గారి అనుచరులుగా మనం ఆచరించాల్సినటువంటి ధర్మం ఏమిటి, కర్తవ్యం ఏమిటి? బాబా ఎప్పుడు సంతోషిస్తారు? బాబా అంటారు, తల్లికి తగ్గ బిడ్డలు కండి, మీ భాండాగారాలు నింపుకోండి. తల్లికి తగ్గ బిడ్డలు కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఎవరు తల్లి అంటే ఎవరు? ఇక్కడ సాయినాథునే తల్లి, తండ్రి, గురువు, సర్వస్వం. ఆయన ఆశ్రయించి మాస్టర్ గారు పొందారు. మాస్టర్ గారు కూడా బాబాను ప్రత్యక్షంగా ఆశ్రయించలేదు, సమాధి చెందిన తర్వాతనే ఆశ్రయించారు. ఎవరైతే నిరంతరం నా గురించే మాట్లాడుతూ, నా లీలలే గానం చేస్తూ, నా గురించే చింతన చేస్తూ ఉంటారో వారి సర్వకర్మలు నశించి చివరకు వారే నా అంతటి వారవుతారు అన్న బాబా సూక్తికి ప్రత్యక్ష తార్కాణం పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు. సాయి స్వరూపులైనారు మాస్టర్ గారు. ఇప్పుడు బాబా మాస్టర్ గారు వేరుగా లేరు, ఇద్దరు ఒకటే అయిపోయినారు. కాబట్టి అదేవిధంగా మనం కూడా మన జీవితాలను ఇందా చెప్పుకున్నట్లు 84 లక్షల రకాల జీవరాశిలో ఉత్తమమైన మనుష్య జన్మను సార్థకత చేసుకోవాలి అంటే గురువుని ఆశ్రయించాలి. అలా అని గురువు ప్రత్యక్షంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుచేతంటే ఇటువంటి కాలమాన పరిస్థితులలో ఎవరు గురువో, ఎవరు అసలైన వస్తువో, ఎవరు మరి డూప్లికేట్ వస్తువో గుర్తించలేమట. ఒక పెద్ద ఆయన చెప్పారండి ఈ మధ్యనే, కలియుగం యొక్క లక్షణం ఏమిటి అంటే కలియుగంలో ప్యాకింగ్కి విలువిస్తారట కానీ ప్రోడక్ట్కి విలువివ్వరట. ఏమండి అంటే చూడటానికి మంచి లుక్ ఉండాలండి, లోపల ఎంత తుక్కున్నా పర్వాలేదట. కాబట్టి ఇదే కలియుగం యొక్క లక్షణం. లోపల ఎంత తుక్కున్నా పర్వాలేదు, లుక్ ఉంటే చాలు. ఎక్కడికి వెళ్ళా మనం అదే అంటాం కదా, మంచి లుక్ ఉండాలండి దేనికైనా అంటాం కదా. అదే విధంగా ఇప్పుడు గురువులు కూడా ఎట్లా తయారయ్యారంటే మంచి లుక్ ఇవ్వడం వల్ల తయారయ్యారు. గురువు అనబడేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళల్లో ఉన్నాయా లేదా మనకు తెలిస్తే మనం మోసపోం. ఒక బంగారం ఒరిజినలో గిల్టో తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? దానికి మచ్చు చూసే గీటు రాయి ఉంటుంది, అది చూస్తే తెలుస్తుంది అది ఒరిజినల్ గిల్టో. అందుచేత బాబా ఏం చేశారంటే ఇటువంటి కుహనా గురువుల బారిన పడి మన ఉభయ భ్రష్టులం కాకుండా, గురువు అన్నవాడు అనిపించుకున్నవాడు కూడా భ్రష్టులు కాకుండా ఉండడం కోసం అసలు నిజంగా గురువు అంటే ఎలా ఉంటారో నువ్వు తెలుసుకొని ఉంటే నిన్నెవరు మోసం చేయరు కదా. కాబట్టి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయన్నారు. శ్రీ గురు చరిత్ర పారాయణ చేసినప్పుడు ఆ చరిత్ర పొడుగునా కూడా సద్గురువు యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేసేటువంటి అనేక కథలు, లీలలు ఉన్నాయి ఇందులో. ఆ విధంగా ఎవరిలోనైనా అటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటే అటువంటి వాళ్ళని గురువు అనాలి. కానీ కేవలం వాచా పంచి మాటలు చెప్పినంత వల్ల గురువు ఎవరు కాదు. కృష్ణం వందే జగద్గురు అన్నారు. కృష్ణుడు ఎందుకు జగద్గురువు అయ్యారని మాస్టర్ గారు అంటారు, చక్కగా చెబుతారు మాస్టర్ గారు. కృష్ణుడు భగవద్గీత బోధించాడు కాబట్టి గురువు అయ్యాడండి అంటామట సాధారణంగా. భగవద్గీతను బోధించినందుకు మాత్రమే గురువు కాదు. బోధించిన వాడికి అయితే యుద్ధరంగంలో కృష్ణుడు హడావుడిగా బోధించుంటాడు, అంతకన్నా అందంగా శ్రావ్యంగా మంచి సంగీత ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టుకొని మనం బోధించవచ్చు ఇప్పుడు. కానీ బోధించడం అందరి వల్ల అవుతుంది, కానీ విశ్వరూపం చూపించడం మాత్రం అందరి వల్ల కాదు. వాచా బోధించేవాడు కాదు గురువు అంటే, ప్రాక్టికల్ గా నిరూపించేవాడు గురువు అంటే. ఇప్పటి వరకు ఎంతమంది మహాత్ములు అయితే అవతరించారో అంతమంది మహాత్ములు చెప్పారట ఏమని, అందరిలో అంతటా ఉన్నది ఒకటే, అందరిలో అంతటా ఉన్నది ఒకటే. కానీ ఎంతమందికి అర్థమైంది? మాస్టర్ గారు అంటారు, చెప్పేవాడు చెబుతూనే ఉన్నారు కానీ పెట్రోల్ ఆవిరైనట్టు ఆవిరైపోతా ఉంది, ఎవరికి వంట పట్టట్లేదు. అందుచేత ఇప్పటి వరకు మహనీయులందరూ కూడా వచ్చి చెప్పారు, చెబితే అర్థం చేసుకునే పరిస్థితిలో మనుషులు లేరు. కాబట్టి ప్రజల యొక్క హృదయాలతో అనుభవం అనే భాషతో మాట్లాడటానికి వచ్చినటువంటి సద్గురు సార్వభౌముడు షిరిడి సాయినాథుడు. ఇక్కడ అన్ని ప్రాక్టికల్సే ఉంటాయి బాబా చరిత్రలో. వాచ చెప్పడం ఏమి ఉండదు, అంతా ప్రాక్టికలే. ఏమండి కాబట్టి సాయినాథుడు అంటేనే ఏమిటి అంటే సర్వానికి అతీతమైంది సాయి అన్నారు రామకృష్ణ
రామకృష్ణ పరమహంస నిర్వచనం చెబుతూ సాయికి నిరాకార నిర్గుణ చైతన్యమే సగుణ సాకార రూపం ధరించి వస్తే అదే సాయిబాబా. అటువంటి సాయినాథుడు భౌతిక దేహంతో ఉన్నా లేకపోయినా తన్నాశ్రయించిన వారికి ఆధ్యాత్మిక ఉన్నతి ప్రసాదిస్తారు. మాస్టర్ గారు మన కంటికి కనిపిస్తున్నారు ఉదాహరణగా. కాబట్టి ఇప్పుడు మనం కూడా మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అంటే సద్గురువుగా మన మధ్య అవతరించినటువంటి సాయినాథుని ఆశ్రయించాలని, ఈ సాయినాథుని ఆశ్రయించడం వల్ల నేను ఇంత తృప్తి శాంతి ఆనందం పొందారు, మీరు కూడా సాయినాథుని ఆశ్రయించి తృప్తి శాంతి ఆనందం పొందండి అన్నారు తప్ప నన్ను ఆశ్రయించి పొందండి అనలేదు మాస్టర్ గారు. అదే ఆయన నిగర్వానికి మనకు సాక్ష్యం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై, సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై అంటే ఆ రెండవది ఎందుకు, ఆ పేరుకు ముందు వెనక తోకలు తగిలించేందుకు కత్తిరించి జాగ్రత్త అన్నారట మాస్టర్ గారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ గురువులుగా చలామణి అవుతున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకాలు ఎక్కువైనాయి. ఏమండి, విభూతి సృష్టించే వాళ్ళు ఒకరు, మంత్రోపదేశాలు చేసేవాళ్ళు ఒకరు, నెత్తి మీద చేయబెట్టి శక్తిపాతం చేస్తామనే వాళ్ళు ఒకళ్ళు. శక్తిపాతం కాదు నా బొంద, ఏమిటయ్యా అంటే నెత్తి మీద చేయట్టించుకోవడం అంటారు దాన్ని. నెత్తి మీద చేయట్టించుకోవడం, డబ్బులు ఇచ్చి మరీ నెత్తి మీద చేయట్టించుకుంటాం. బాబా ఏమన్నారు, నన్నే నమ్ముకో, నన్నే ఆశ్రయించు, నిన్ను చివరికంట కమ్మీం చేస్తాను, మధ్యలో విడిచిపెట్టను, పతనం కానివ్వనని బాబా అంటూ ఉంటే మనం వెళ్ళి తల తాకట్టు పెడుతున్నాం వాళ్ళకి వీళ్ళకి. అంటే బాబా మాట మీద మనకి ఎంత విశ్వాసం ఉంది? నన్నే నమ్ముకొని బాబా చెబుతూ ఉంటే మనం ఎవరెవరు నా గురువులని తీసుకుని వెళ్ళి కాళ్ళ మీద పడుతున్నామంటే బాబా ఉన్నట్ట లేనట్ట మన భావంలో. అంటే బాబా లేరు కాబట్టి ఇంకో గురువు మనకు అవసరం అవుతున్నారు. అంటే అప్పుడు బాబా చరిత్ర మనకి ఎంత అర్థమైనట్లు, బాబా నిత్య సత్యులు అనేది మనం ఎంత విశ్వసించినట్లు. కాబట్టి సాయినాథుడు నిత్య సత్యుడు, చైతన్య స్వరూపుడై ఇప్పటికీ తనను ఆశ్రయించిన వారికి ఆధ్యాత్మిక ఉన్నతి ప్రసాదిస్తున్నారు. దానికి ప్రత్యక్ష తార్కాణం మాస్టర్ గారు. అటువంటి మాస్టర్ గారు ప్రయాణం చేసిన సాయినాథుడి మార్గంలోనే మనం కూడా ప్రయాణం చేద్దాం. విభూతులు రాల్చడం, వస్తువులు సృష్టించడం, అటువంటి చిల్లర మహిమలు ఎప్పుడూ బాబా చరిత్రలో జరగలేదంటారు మాస్టర్ గారు. దునిలో నుంచి విభూతి తీశారు తప్ప మాస్టర్ గారు బాబా ఎప్పుడు విభూతి సృష్టించలేదని చెప్పారు మాస్టర్ గారు. బాబానే కాదు మరే దేవతలు దేవుళ్ళు కూడా ఎవరి ఒంటి మీదకి వచ్చి పోనడం అనేది జరగనే జరగదన్నారు మాస్టర్ గారు. అదే బాబా చరిత్రలో ప్రాక్టికల్ గా చెప్పారు కదా. కొంతమంది ప్రజలు సాయి నన్ను పూనాడని నమ్మించి ఈత కళ్ళు తాగిస్తున్నారు. ఏం చేస్తాం, ప్రజలు విలాసాల మైకల్లో పడి చిందులేస్తూ ఉంటే హరి నా నెత్తిన పాలకొండ పెట్టి పంపాడు. కొంతమంది నా దగ్గర పాలు పుచ్చుకొని కూడా పాలకొండ మీద రాళ్ళు విసురుతున్నారు. కొంతమంది పాలు పుచ్చుకొని కూడా వేదాంత చర్చల్లో దిగుతున్నారు. చిత్తశుద్ధితో ప్రజలు తరించే మార్గం చెప్పడమే మన వంతు. వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు అన్నారు బాబా. అదే మాస్టర్ గారు చేసింది కూడా. పాయసం వండి వడ్డించి పెట్టాను, చేతనైన వాళ్ళు జుర్రుకోండి, లేకపోతే చీమలు ఈగల పాలవుతుంది, అయినా కూడా నేను బాధపడను, ఆరోపణలో కూడా సాయినాథుడే స్వీకరించాడని ఆనందిస్తానన్నారు. బాబా ఏది చెప్పారో మాస్టర్ గారు అది చేసి చూపించారు. బాబా ఏ విధమైనటువంటి తత్వాన్ని